సార్. సరే ఎలా అనిపించింది సార్ అబ్బాయిని పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత థియేటర్ లో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్ద సినిమా అవుతుంది ఇది. మళ్ళా ఈ మధ్యకాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి అందరినీ. నేను చెప్పడం మీరు చూడండి, మీరు చూసి చెప్పండి. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్ వచ్చింది. ఆడియన్స్ అందరూ బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మొగ్గాలు కనపడకుండా మైకులు పెడతారు. ఇబ్బంది పెట్టాడు. గొర్రెలు మేకలు ఉన్నాయి కదని చెప్పి అక్కడ 11 మేకలు 11 గొర్రెలు 150 గొర్రెలు ఇటువంటి ఏమీ లేదండి. అనవసరంగా చాలా మంది ట్రోల్ చేశారు. అదే నాలాగా ఇట్లా రింగ్ పెట్టేసుకొని అదే చేసేసుకొని తెల్లారి సెలబ్రిటీ అయిపోదామని చేసుకునే వాళ్ళ ప్రయత్నం అనమాట. కొంతమంది ఫేక్ తమిళ పెట్టేసి జగన్ తిట్టాడు, జగన్ అవమానించాడు, వైసీపీని అవమానించాడు అన్నాడు. ఎక్కడ వైసీపీని అవమానించాడు? అనవసరంగా పృథ్వీరాజ్ అన్న పృథ్వీరాజ్ అన్న వల్ల కొద్దిగా అది ట్రోల్ అయిందేమో తప్ప ఏమైనా ఉంటే మీరు పృథ్వీరాజ్ అని చూసుకోండి. పృథ్వీరాజ్ నాకు తెలిసి సారీ చెప్పినట్టు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సారీ చెప్పినట్టుంది. సోను మోడల్ కూడా సారీ చెప్పాడు. సో ఒకసారి అది పరిగణలోకి తీసుకొని మీరు బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా పరంగా అయితే జస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే లేడీ గెటప్లో అంత ఈజీ కాదు. అప్పుడప్పుడు మనకు మేడం సినిమాలో రాజప్రసాద్ గారు కానీ మన శివకార్తికేయన్ కానీ ఎలా అందంగా అనిపించారు అలా అందంగా కనపడ్డారు. అలా అని చెప్పి జంబలపడి పంబా ఏం లేదు. ఇలా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది. సినిమా చూడొచ్చు, చాలా బాగుందండి. మోడల్ సోను మోడల్ కన్నా లైలా మోడల్ బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.